హలో అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం 5th క్లాస్ ఈవీఎస్ మన పరిసరాలు 5వ తరగతి టెక్స్ట్ బుక్ నుంచి ఒక 2 లెసన్స్ చెప్పుకుందాం. చూడండి, స్టార్ట్ చేస్తున్నా. ఇది లేటెస్ట్ బుక్కే అండి, చూడండి. ఫస్ట్ లెసన్ దగ్గరికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు. మొత్తం 16 లెసన్స్ ఉన్నాయండి. రోజు రెండు వీడియో చేసి అప్లోడ్ చేస్తా, చూడండి. అన్నీ ఒకేసారి అంటే అవ్వట్లేదు. జంతువులు మన జీవనాధారం. ఫస్ట్ లెసన్ జంతువులు మన జీవనాధారము. ఇక్కడ మన అవసరాలు జంతువులను మచ్చిక చేసుకోవడం. చూడండి, చదువుతున్నా. మన పూర్వీకులు అడవులలో నివసించేవారు. మొదట్లో జంతువులు, దుంపలు వారి ప్రధాన ఆహారం. తర్వాత పంటలు పండించడంతో పాటు అనేక పనులు చేశారు. ఈ క్రమంలో వారి ఆహారం, రక్షణ, రవాణా కోసం కొన్ని జంతువులను మచ్చిక చేసుకున్నారు. వాటి సంతానమే ఇప్పుడు మనతో నివసించే జంతువులు. ఫస్ట్ జంతువులను ఆహారంగా తీసుకున్నారు, కానీ తర్వాత జంతువులను మచ్చిక చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. జంతువులను నాటి నుండి నేటి వరకు మానవులు తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఆవు, గేదెల పాలను ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఎడ్లు, దున్నపోతులను వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. ఇంకా ఇతర జంతువులను కూడా మనం మన అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాము. ఇక్కడ ఒంటె చూసిర్రు కదా, ఇది ఒంటె ఎక్కడ ఉంటుంది? ఎడారి, రాజస్థాన్లో ఉంటాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి. మీరు ఎప్పుడైనా ఒంటెను చూసారా? ఇవి ఎక్కువగా రాజస్థాన్లో ఉంటాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతం. ఎడారి ఇసుకలో నడవడం చాలా కష్టం. అక్కడి వారు ఒంటె పైన ప్రయాణం చేస్తారు. రాజస్థాన్లోని కొందరు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు ఒంటెలను తీసుకువచ్చి పిల్లలను ఎక్కించి తిప్పుతుంటారు. ఇలా విహరించిన పిల్లల నుండి తీసుకున్న డబ్బులతో వారి జీవనం గడుస్తుంది. ఇట్లా అక్కడ నుంచి ఒంటెల్ని తీసుకొచ్చి ఇక్కడ పిల్లల్ని ఎక్కించి తిప్పి పైసలు తీసుకుంటుంటారు. అదే వాళ్ళ జీవనాధారం అని చెప్తున్నారు ఇక్కడ మన అవసరాల కోసం ఏ జంతువులు, పక్షులు వేటిని పెంచుతున్నాము అని. వ్యవసాయం కోసం ఏంటి, జీవనోపాధి కోసం ఏంటి, రవాణా కోసం, ఆహారం కోసం, రక్షణ కోసం, వినోదం కోసం ఇట్లా వేటిని పెంచుతున్నారు అని చెప్పి. ఇక్కడ గొర్రెలే నా ఆస్తి అని చెప్పి ఒక గొర్రెల కాపరి గురించి. గొర్రెల కాపరి గురించి ఇచ్చిర్రు. ఆయన గొర్రెలను ఎక్కడెక్కడ తిప్పుతాడు, ఆ గొర్రెలతో పాటు ఏ జంతువులను తీసుకొని వెళ్తాడు అని. గొర్రెలతో పాటు ఒక కుక్కని కాపలా కోసం, ఒక గాడిదని వస్తువులను మోయడం కోసం తీసుకొని వెళ్తాడు. కుక్క గొర్రెలకు కాపలా ఉంటుంది. చిరుత, పులులు లాంటివి వచ్చినప్పుడు కుక్కలు కొంతవరకు వీటిని కాపాడతాయి అని. గొర్రెలన్నీ ఎదిగిన తర్వాతకి వాటిని సంతలో తీసుకెళ్ళి అమ్మేసి మళ్ళీ పిల్లలతోటి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అని చెప్పి ఇక్కడ ఇచ్చిర్రు చూడండి లెక్క. సంవత్సరం చివరన లింగయ్య 22 గొర్రెలను ఒక్కొక్కటి 5,000 చొప్పున అమ్మినాడు. గొర్రెల పెంట ద్వారా 4,000, ఉన్ని ద్వారా 2,500 ఆదాయం వచ్చింది. లింగయ్య సంవత్సరం మొత్తంలో గొర్రెల మందులు, టీకాలు, మేతకు, రవాణా మొదలగు వాటి కోసం 68,000 ఖర్చు చేశాడు. మరి లింగయ్యకు మిగిలింది ఎంత? ఇక్కడ ఇచ్చిర్రు. ఆదాయం ఎంత వచ్చింది? 22 గొర్రెలకు ఒక గొర్రె 5,000కు అమ్ముడుపోతే 1,10,000 వచ్చింది. పెంట ద్వారా 4,000, ఊలు అమ్మడం ద్వారా 2,500, మొత్తం 1,16,500 వచ్చింది ఆదాయం. అందులో ఖర్చు, గొర్రె పిల్లలు కొనడానికి ఎంత ఖర్చు అయింది, మందులు, టీకాలకు ఎంత ఖర్చు అయింది, కౌలు భూమి వేతన ఖర్చు ఎంత, రవాణా ఖర్చు ఎంత, పెట్టుబడిపై వడ్డీ ఎంత, మొత్తం 68,000 పోతే ఆయనకి 1,16,500 లాభంలో మొత్తం ఖర్చు 68,000 తీసేస్తే 48,500 వచ్చింది. గొర్రెల మీద ఆయనకు వచ్చిన ఆదాయం అది. ఇక్కడ ఒక గొర్రెల కాపరి గురించి. కరువు పొమ్మంది. పాలమూరు వాళ్ళు పాపం గొర్రెలకి మంచి మేత దొరకక వేరే జిల్లాలకు వెళ్ళి పెంచుతున్నారు. ఇల్లు వదిలేసి కొన్ని ప్లేస్లకు వెళ్ళి నెలలు అక్కడే ఉండి గొర్రెలను పెంచుతున్నారు. వాళ్ళ గురించి పేపర్లో వచ్చిన ఒక పేపర్ కటింగ్ ఇది. నెక్స్ట్ రైతు మిత్రులు అని ఇచ్చారు చూడండి. రైతు మిత్రులు ఏంటి అంటే, నేను వానపామును. ఫస్ట్ వానపాము ఇచ్చిర్రు. వ్యవసాయ భూములేను వ్యర్థ పదార్థాలను తింటాను. నేను విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది. నా వల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా
గాలి లభిస్తుంది. అందువల్ల మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది. కానీ పురుగు మందులు వాడడం వల్ల మేము చనిపోతున్నాము. రైతు మిత్రులలో ఫస్ట్ వన్ వానపాము. నెక్స్ట్ సాలెపురుగు. నేను ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతాను. నా గూడును ఎప్పుడైనా పరిశీలించారా? పంటలకు హాని చేసే పురుగులు, దోమలు ఈ గూటిలో చిక్కుకుంటాయి. నేను వాటిని తింటాను. ఈ విధంగా పంటలను చీడపురుగుల నుండి కాపాడుతున్నాను. పురుగు మందులు చల్లడం వల్ల మేము చనిపోతున్నాము. నేను చీమను. నెక్స్ట్ చీమ. పంట పొలాల్లో మరియు మొక్కలపై తిరుగుతుంటాను. మొక్కలపై ఉన్న చిన్న చిన్న పురుగులను, వాటి గుడ్లను తింటాను. ఈ విధంగా రైతులు క్రిమిసంహారక మందులు చల్లే అవసరం లేకుండా నా వంతు సహాయం చేస్తున్నాను. నేను పామును. పాము కూడా రైతుకి మిత్రుడే. ఎట్లనో చూడండి. పంట పొలాన్ని, ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసే ఎలుకల్ని తిని నేను రైతులకు మేలు చేస్తున్నాను. మీలో చాలామందికి నన్ను చూడగానే భయం వేస్తుంది. నేను కనబడితే చంపేయాలనుకుంటారు. వాస్తవంగా నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర జాతి పాములకే విషం ఉంటుంది. మిగతా పాములకు విషం ఉండదు. ఏదైనా విషసర్పం కరిచినప్పుడు మంత్రాలకు బదులుగా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి. మీరు మాకు హాని తలపెట్టితేనే మా ఆత్మరక్షణ కోసం కరుస్తాం. మేము కూడా రైతులకు నేస్తాలం. నేను ట్రికోగ్రామాను. ఇది చూడండి, ట్రికోగ్రామా. నన్ను జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. రైతు మిత్రులల్లా ట్రికోగ్రామా కూడా ఒకటి. దీన్ని ప్రయోగశాలల జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి వాళ్ళు సృష్టించిరంట. దీని జీవితకాలం వారం రోజులే. ట్రికోగ్రామా జీవితకాలం ఎంత? వారం రోజులే. పంట పాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తాను. రైతులకు నా వంతు మేలు చేస్తాను. చూసిరు కదా ఏంటి రైతు మిత్రులు. ఇందులో వానపాము, సాలెపురుగు, చీమ, పాము, ట్రికోగ్రామా జీవితకాలం ఎంత? వారం రోజులు. ఇది ఎక్కడ తయారు చేసిరంటే ప్రయోగశాలలో. ఎవరు అంటే జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి వాళ్ళు తయారు చేసిరు. జంతువుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు. చూడండి, మనకు పాలు, గుడ్లు, మాంసం, చర్మం ఇలాంటివన్నీ జంతువుల నుండే లభిస్తాయి కదా. అంతేకాకుండా జంతువులు రవాణాకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఏ ఏ జంతువులు మనకు ఎలా ఉపయోగపడుతున్నాయో ఆలోచించండి అని ఇచ్చిర్రు. ఇక్కడ నెమలి ఈకల విసనకర్ర పిక్చర్ ఇచ్చిర్రు. విసనకర్రను చూడండి. దీన్ని దేంతో తయారు చేస్తారో తెలుసా? గిరిజనులు అడవిలో రాలిన నెమలి ఈకలతో తయారు చేసి సంతల్లో అమ్ముతారు ఈ విసనకర్ర. ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. గుండీలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇంకా జంతువుల నుండి ఎన్నో ఉత్పత్తులు మనకు లభిస్తున్నాయి. ఇంకా జంతువుల నుంచి చాలా రకాల ఉత్పత్తులు మనకి లభిస్తున్నాయి అని చెప్తారు. జంతువుల అవసరాలు, బాధలు. చూడండి, మనకు గాలి, నీరు, ఆహారం, దుస్తులు, నివాసం మొదలైనవి అవసరము. వీటితో పాటే కలిసి జీవించడం, ప్రేమ, కరుణ, ఆదరణ వంటివి కూడా అతి ముఖ్యమైనవి. ఇవన్నీ జంతువులకు కూడా అవసరం. మనకి ఎట్లా అవసరమో ప్రతిదీ జంతువులకు కూడా అంతే అవసరం. అయితే ఇక్కడ కొన్ని జంతువులని ఇట్లా బంధించేయడం, ఎండ, వాన, చలికి అట్లనే ఉంచేయడం లాంటి, ఆకలితో ఉన్నప్పుడు వాటికి తిండి పెట్టకపోవడం ఇట్లాంటివి చేయకూడదు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, లక్ష్మీ బాధను సర్కస్ ఆడిస్తున్నారు కోతిని. పాపం దానికి ఏంటి, సర్కస్లోని ఒక కోతి పేరు లక్ష్మి. ఇది చిన్నగా ఉన్నప్పుడే సర్కస్ వాళ్ళు దీన్ని పట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే దీనికి శిక్షణ ఇచ్చి మంటల్లో నుండి దూకడం, తాడుపై నడవడం, నాట్యం చేయడం, సైకిల్ తొక్కడం నేర్పించారు. యజమాని దీన్ని ముళ్ళుకర్రతో నియంత్రిస్తాడు. కోతిపై జాలితోనే చాలామంది డబ్బులు వేస్తుంటారు. కానీ లక్ష్మి మనసులో ఏముందో తెలుసా? అక్కడ లక్ష్మి బాధపడుతుంది. ఏమని? నేను ఆడి ఎగిరి డబ్బు సంపాదించాలి. నాకు ఇష్టం ఉన్నా లేకున్నా నాతో సర్కస్ చేయిస్తారు. నాకు ఆకలిగా ఉన్నా బాధగా ఉన్నా మళ్ళీ మళ్ళీ నాట్యం చేయిస్తారు, సైకిల్ తొక్కిస్తారు. నేను ఇలా చేస్తుంటే నన్ను చూసి మీరంతా ఆనందిస్తుంటారు. నా గురించి మాత్రం మీరెవరూ ఆలోచించరు. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు జ్వరం వచ్చిందని కూడా తెలుసుకోకుండా కొట్టి బెదిరించి ఆడిస్తారు. నా బాధ చెప్పుకోవడానికి మా వాళ్ళు ఎవరు నాతో లేరు. మీలాగా నాకు అమ్మ నాన్న రక్షణగా లేరు. నాది ఒంటరి జీవితం. నిజానికి నేను ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండాలి అని అడుగుతుంది దాని బాధ. నెక్స్ట్ బుట్టల పామును కూడా అంతే కదా. నెక్స్ట్ పంజరంలో చిలుక. ఇట్లా జంతువులని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో ఇచ్చారు వన్యప్రాణి సంరక్షణ చట్టం. ఇక్కడ చూడండి, వన్యప్రాణి రక్షణ చట్టం 1971లోని షెడ్యూల్ 1 ప్రకారం వన్యప్రాణి సంరక్షణ చట్టము 1971లోని షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లోని షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడొద్దు, విక్రయించొద్దు. అట్లా చేసిన వాళ్ళకి 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. ఇది. నెక్స్ట్ తగ్గుతున్న జంతు జనాభా. చూడండి ఇక్కడ ఇచ్చారు. భూమిపై అసలు మనిషి అనేవాడే లేని కాలంలో సగటున ఏడాదికి ఒక జీవజాతి మాత్రమే నశిస్తుండేది. అసలు మనుషులే లేనప్పుడు సంవత్సరానికి ఒక జీవజాతి మాత్రమే నశిస్తుండేది. అది ప్రకృతి సహజమే. కానీ నేడు మాత్రం ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతుంది. ఇప్పుడు ప్రతి 20 నిమిషాలకి ఒక జాతి కనుమరుగవుతుందంట. పులి మన జాతీయ జంతువు. భారత్తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్. ఒకప్పుడు పులులు వేల సంఖ్యలో అడవుల్లో ఉండేవి. ప్రస్తుతం దేశంలో పులుల సంఖ్య బాగా తగ్గింది. పులులతో పాటు బట్టమేక పక్షులు, కలివికోడి, పుంగనూరు ఆవుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ ఉండడం ఆందోళన కలిగించే విషయం. వీటి రక్షణకు చర్యలు చేపట్టకపోతే అవి అంతరించడం ఖాయం. ఇక్కడ చూడండి, ఆచూకీ చెప్పగలరా అనిచ్చిరు. ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి పేరు రాబందు. 2 అడుగుల వరకు ఎత్తుంటుంది. రాబందు ఎత్తెంత? 2 అడుగుల వరకు ఎత్తుంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షి జాతి కనిపించడం లేదంట మన తెలంగాణలో. మీ ప్రాంతంలో దీని ఆచూకీ కనబడితే వెంటనే తెలియజేయాలని తెలంగాణ జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేస్తున్నది. దీని ఆచూకీ చెప్పమని అడుగుతుంది ఎవరు? తెలంగాణ జీవ వైవిధ్య మండలి. ఆచూకీ తెలిపిన వారికి ₹2,00,000 బహుమతి అందిస్తామని ప్రకటించడం విశేషం. దీని ఆచూకీ చెప్తే 2,00,000 ఇస్తారంట మన తెలంగాణలో. అంతరించిపోతుంది అది. జీవ వైవిధ్యం. ఇక్కడ జీవ వైవిధ్యం అంటే ఏంటి? భూమిపైన ఉండే అన్ని రకాల పక్షులు, జంతువులు, మొక్కలు, చెట్లు, నదులు, సరస్సులు అన్ని జీవించి ఒకే దగ్గర ఉంటే దాన్ని జీవ వైవిధ్యం అంటారు. జీవ వైవిధ్యానికి నష్టం కలిగించేది ఎవరు అంటే మనిషే. దేనివల్ల అంటే కోరికలు, అత్యాశల వల్ల. అంత నాకే కావాలి, నాదే అంత నాకే కావాలి అని ఇక్కడ ఇచ్చారు. జీవించే హక్కు మనుషులతో పాటు జంతువులకు కూడా ఉంటుంది. కానీ మనిషి ఆక్రమించుకుంటున్నాడు, జంతువులను ఎక్కడ బ్రతకకుండా చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఇచ్చిర్రు అన్నమాట. ప్లాస్టిక్ వ్యర్థాలు వాడి చాలా జంతువులకి హాని కలిగిస్తున్నారు. ఫ్యాక్టరీలు పెట్టడం, చెట్లు నరికేయడం, జంతువులను మొత్తం వేటాడడం, ఇట్లా అన్ని రకాలు చేసి జీవ వైవిధ్యానికి నష్టం కలిగిస్తుండు మానవుడు అని చెప్పి ఇక్కడ చెప్తాడు. చూడండి ఇక్కడ పాయింట్స్ ఇచ్చిరు. ఏమని? జీవ వైవిధ్యం కోసం మనం చేయాల్సిన మంచి పనులు ఏంటి అంటే, పాఠశాలల్లో ఇంటి ఆవరణలో చెట్లను పెంచాలి, అడవుల్లో చెట్లు నరకకుండా చూడాలి, మన చుట్టూ ఉన్న జంతువులపై, పక్షులపై కరుణ, దయ, వాత్సల్యాన్ని చూపాలి, ఆహారం ఇవ్వాలి. చేపలు, వివిధ రకాల జీవులకు నిలయమైన చెరువులు, నదులు, జలాశయాలను కలుషితం చేయరాదు. ప్లాస్టిక్ సంచులు, వ్యర్థ పదార్థాలు మొదలైనవి నీటి వనరుల్లో వేసి నీటిలో ఉన్న ప్రాణుల వినాశనానికి కారకులు కారాదు. క్రిమిసంహారక మందులు, పెట్రోలు, బొగ్గు మొదలగు ఇంధనాలను విచక్షణారహితంగా వాడి పర్యావరణాన్ని కలుషితం చేయరాదు. ఇతర ప్రాణులకు, జీవజాలానికి ముప్పు తెచ్చే ఎలాంటి పనులు చేయరాదు. జంతువుల సహజ ఆవాసాలను గ్రామాలు, నగరాల అభివృద్ధి పేరిట ధ్వంసం చేయరాదు. వీలుంటే అవి బతకడానికి సహాయపడాలి. మీ పాఠశాలలో జంతు సంరక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయండి. జంతు ప్రపంచం ఆల్బమ్ తయారు చేయండి పిల్లలకి. వన్యప్రాణులను వేటాడడం నిషేధం. ఈ చట్టం గురించి మీ పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోండి. వివరాలను మీ గ్రామంలో అందరికీ తెలియజేయండి. జంతువులపై, పక్షులపై దయా, కరుణ చూపమని, వాటికి ఆహారం, నీళ్లు అందజేయమని అందరికీ తెలిసేలా ఒక పోస్టర్ను తయారు చేసి మీ పాఠశాల బయట, గ్రామంలోని ముఖ్యమైన స్థలాల్లో అతికించండి. పిల్లలకి సూచనలు. ఇది ఫస్ట్ లెసన్. నెక్స్ట్ సెకండ్ లెసన్ వ్యవసాయం, పంటలు. సెకండ్ లెసన్ ఏంటిది? వ్యవసాయం, పంటలు. చూడండి ఇక్కడ ఇచ్చారు. వ్యవసాయం అంటే పంటలు పండించడం అని మీకు తెలుసు కదా. వ్యవసాయంలో భూమిని దున్ని సిద్ధం చేయడం నుండి పంట పండించి ధాన్యం చేతికి వచ్చే వరకు చాలామంది మనుషులు, ఎన్నో రకాల పనిముట్లు, నీటి వసతి అవసరమవుతాయి. రైతులు శ్రమించి వ్యవసాయం చేయడం ద్వారా ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పత్తి, జనుము మొదలైన అనేక రకాల పంటలు పండిస్తున్నారు.
ఇక్కడ రైతులు పంటలు పండించడం వల్ల మనందరికీ ఆహారం లభిస్తుంది. ఆహారం కోసం గ్రామాలు పట్టణాల్లోని వాళ్ళు అందరూ రైతులపైననే ఆధారపడి ఉన్నారు. గ్రామాల్లోని రైతులు పంటలు పండించి పట్టణాలకు పంపించడం వల్ల పట్టణాల్లోని వాళ్ళు తమకు అవసరమైన ఆహార పదార్థాలను పొందుతున్నారు. గ్రామాల్లోని వాళ్ళు తమ పంటలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయకుంటే పట్టణాల్లోని వాళ్లకు తినడానికి ఆహారం లభించదు. మనం తినే ఆహారం వెనుక ఎంతోమంది కృషి ఉంది. వారి కృషిని తెలుసుకోవాలంటే దగ్గరలోని వ్యవసాయం చేసేవారిని లేదా రైతుల వద్దకు వెళ్ళి వివరాలను తెలుసుకోవాలి. వ్యవసాయ పనిముట్లు ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. నాగలి, గొర్రు, పార, కొడవలి, వరి నాట్లు వేసే యంత్రం, పంట నూర్పిడి చేసే యంత్రం, కలుపు తీసే యంత్రం, గడ్డపార. ఇది గతంలో నాగలితో పొలం దున్నేవారు, ఇప్పుడు ట్రాక్టర్తో దున్నుతున్నారు. వరి నాటు యంత్రం, కలుపు తీసే యంత్రం, పంట నూర్పిడి యంత్రాలు వంటివి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా పనులు తొందరగా పూర్తి అవుతాయి, కూలీల అవసరం కూడా తగ్గుతుంది. ఇక్కడ పత్తి విత్తనాల గురించి నాసిరకం విత్తనాలు ఉంటాయి, మంచి విత్తనాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ మార్కెట్లో కొన్ని కంపెనీలు నాసిరకం విత్తనాలను అమ్మి మోసం చేస్తున్నాయి. ఇవి నాటితే విత్తనాలు మొలకెత్తవు, మొలకెత్తినా పంట పెరుగుతుంది కానీ గింజలు రావు. ఒక్కోసారి నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ ఇచ్చారు చూడండి. పూర్వకాలం మరి విత్తనాల కోసం ఏం చేసేవారు అని అంటే, మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపుగా ఎన్ని రకాల విత్తనాలు ఉండేవి అనేది ఇక్కడ ఇచ్చిర్రు. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపుగా 5400 రకాల వరి వంగడాలు ఉండేవి. వరి విత్తనాల రకాలు ఎన్ని ఉండేవి? 5400. 740 రకాల మామిడి మరియు 3500 వంకాయ రకాలు ఉండేవి. సంప్రదాయ పంటల విత్తనాలు జీవ పదార్థాలను వాడి వేసే పంటలను సాంప్రదాయ పంటలు అంటారు. సాంప్రదాయ పంటల విత్తనాలను భద్రపరచడంలో అశ్రద్ధ వల్ల మరియు మార్కెట్ ధర లేకుండా పోవడం వల్ల అనేక రకాలు కనుమరుగయ్యాయి. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. మన దేశంలో మొక్కల జన్యువులను భద్రపరిచేది ఎవరు అనంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. సుస్థిర వ్యవసాయం ఇక్కడ చూడండి. అంతర పంటలు అంటే ఏంటిదో బాక్స్లో ఇచ్చారు. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు. సుస్థిర వ్యవసాయం అంటే ఏంటి అని ఇక్కడ ఇచ్చారు. మల్లేశం 10 ఎకరాల రైతు తన పొలంలో ఎన్నో రకాల పంటలు పండిస్తూ పశుపోషణ చేస్తూ ఎరువులు విత్తనాల కోసం ఇతరులపై ఆధారపడకుండా సుస్థిర వ్యవసాయం చేస్తున్నాడు. మల్లేశం 5 ఎకరాల్లో మల్బరీ తోట, 1/2 ఎకరంలో మొక్కజొన్న అంతర పంటగా, అల్లం, 1/2 ఎకరం పసుపు, 3 ఎకరాల్లో పశువుల మేత సాగు చేస్తున్నాడు. 1 ఎకరంలో వంగ, టమాటా వంటి కూరగాయలు, లిల్లీ, మల్లె, బంతి, గులాబీ మొదలగు పూల మొక్కలు కూడా సాగు చేస్తున్నాడు. తన పొలంలో కంపోస్ట్ ఎరువు, వానపాముల సాయంతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసి వాడుతున్నాడు. అలాగే చీడ పురుగులు, తెగుళ్ల నివారణ కోసం వేప నూనె, పంచగవ్య మొదలగు సేంద్రియ పురుగు మందులు వాడి అధిక దిగుబడి రాబట్టుకుంటున్నాడు. పంచగవ్య గురించి ఇచ్చి చూడండి. పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు. ఇక్కడ ఇచ్చారు చూడండి పంచగవ్య గురించి. పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు. అలాగే ఇది సూక్ష్మజీవ నాశనిగా కూడా పనిచేస్తుంది. పంచగవ్యను ఎట్లా తయారు చేస్తారంటే దాంట్లో ఏమేమి కలుపుతారంటే ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం, నీరు కలిపి పంచగవ్యను తయారు చేస్తారు. పంచగవ్యాలు ఏమేమి ఉంటాయి? ఆవుకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి చూడండి. ఆవు పేడ ఉంది, ఆవు మూత్రం ఉంది, ఆవు నెయ్యి ఉంది, ఆవు పాలు ఉన్నాయి, పాల నుంచి వచ్చే పెరుగు ఉంది. నెక్స్ట్ బయటికి ఏమున్నాయి? అరటిపండు ఒకటి ఉంది, కొబ్బరి నీళ్ళు ఉంది, బెల్లం ఉంది. అంతే. వీటన్నింటిని కలిపి పంచగవ్యను తయారు చేస్తారు. నెక్స్ట్ జీవామృతం వేటితో తయారు చేస్తారంటే ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పు ధాన్యాల పొడి, నీరు కలిపి జీవామృతం తయారు చేస్తారు. జీవామృతంలో ఏమేమి ఉంటాయి? ఆవు మూత్రం ఉంటుంది, ఆవు పేడ ఉంటుంది, మట్టి ఉంటుంది, బెల్లం ఉంటుంది, పప్పు ధాన్యాల పొడి ఉంటుంది, నీళ్లు కలిపి జీవామృతం కూడా తయారు చేసి ఉపయోగిస్తున్నాడు. ఇది ఎరువుగా నేలను సారవంతం చేసి సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందంట జీవామృతం? పంచగవ్యనేమో సూక్ష్మజీవ నాశనిగా ఉపయోగిస్తున్నారు. పంట దిగుబడి రావడానికి సూక్ష్మజీవ నాశినిగా పంచగవ్యను ఉపయోగిస్తున్నారు. జీవామృతాన్ని ఎరువుగా నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగిస్తున్నారు జీవామృతాన్ని. నెక్స్ట్ వ్యవసాయంలో భాగంగా ఇంకా రైతు ఏం చేస్తున్నాడంటే పట్టుపురుగుల పెంపకం,
10 ఆవులతో డైరీ ఫామ్, కోళ్ల ఫామ్ నిర్వహిస్తున్నాడు. కోళ్ల ఫామ్లో గుడ్ల కొరకు లేయర్లను, మాంసం కొరకు బ్రాయిలర్లను పెంచుతున్నాడు. లేయర్లు అంటే గుడ్లు పెట్టేవి, మాంసం కోసం పెంచేవి బ్రాయిలర్లు. తన వ్యవసాయ భూమిలో ఒక చోట చిన్న మడుగును తవ్వించాడు. అందులోనే చేపలను పెంచుతున్నాడు. అలాగే బాతులు, కోళ్లు మొదలగు వాటిని పెంచుతున్నాడు. ఉన్న పొలంలోనే ఎన్నో రకాల పంటలు సాగు చేయడం వల్ల లాభాలు రావడంతో పాటు భూసారం కూడా తగ్గకుండా ఉంటుంది. ఒకే పంట వేస్తూ పోతే నష్టాలతో పాటు నేల కూడా పనికి రాకుండా పోతుందని మల్లేశం చెప్పాడు. ఈ రకమైన వ్యవసాయం వల్ల మంచి దిగుబడులతో తన కుటుంబాన్ని పోషించి ఆనందంతో ఉన్నాడు. ఇతరులకు కూడా పని కల్పించి సహాయపడుతున్నాడు. చూడండి అసలు ఎన్ని రకాలు. సుస్థిర వ్యవసాయం. ఆయన పండించని పంటే లేదు, చెయ్యందే లేదు అసలు. చేపలు, కోళ్ళు, ఆవులు, అన్ని రకాల పంటలు. సుస్థిర వ్యవసాయం. మహిళా రైతు విజయగాథ. గంగావార్ మానెమ్మ, సంగారెడ్డి జిల్లా. చూడండి ఆమె గురించి ఆమె చెప్పుకుంటుంది. నా పేరు గంగావార్ మానెమ్మ. మాది సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలం, గంగావార్ గ్రామం. నాకు 3 ఎకరాల పొలం ఉంది. ఇది ఎర్ర నేల. చాలా ఏళ్ల పాటు పొలాన్ని వృధాగానే ఉంచేవాళ్ళం. ఏ పంటలు పండేవి కావు. ఎప్పుడో వర్షం కురిసినప్పుడు జొన్నలు, సజ్జలు పండేవి. నేను దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన సంఘంలో సభ్యురాలుగా చేరిన తర్వాత నా జీవితమే మారిపోయింది. ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థ, దాని పేరేంటిది? దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. వాళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయం చేయడంలో గింజలు కొనడం, పంట వేయడం, దాన్ని అమ్ముకోవడంలో చాలా ఇబ్బందులు ఉండేవి. ఈ పద్ధతులు మాకు అర్థమయ్యేవి కాదు. ఏదో ఒక పంట వేసి నష్టపోతూ ఉండేవాళ్ళం. సంఘంలో చేరిన తర్వాత మా పంట గింజలు మేమే ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువ ఖర్చు లేకుండా పండించడం, ఎరువులు, పురుగు మందుల కోసం ఇబ్బంది పడకుండా మా ఎరువులు మేము తయారు చేసుకుని పంటలు పండించడం నేర్చుకున్నాము. సంప్రదాయ పద్ధతులు పాటిస్తూ తక్కువ నీటితో పండే తోగాళ్ళు అంటే కందులకు తక్కువ నీళ్ళు అవసరం అవుతుంది. పచ్చజొన్నలు, తైదలు అంటే రాగులు, పచ్చజొన్నలు, తైదలు, బొబ్బర్లు అంటే అలసందలు, అనుములు, పెసర్లు, కొర్రలు, ఉలువలు, పల్లీలు, సజ్జలు పండిస్తున్నాం. వీటికి ఎక్కువ నీరు అవసరం లేదు. మా ఇళ్లలోనే ఉండే పేడ, వేప ఆకులు, వేప చెక్క మొదలైన వాటిని ఎరువులుగా ఉపయోగిస్తాము. వేపాకుల కషాయం వాడడం వల్ల తెగుళ్ళు చాలా తక్కువగా వస్తున్నాయి. తెగుళ్ళు రాకుండా ఉండాలంటే వేపాకుల కషాయం. నేల సారం కూడా బాగుంటుంది. మాకు కావలసిన తిండి గింజలతో పాటు వచ్చే సంవత్సరానికి కావలసిన విత్తనాలు కూడా దాచిపెట్టుకోగలుగుతున్నాము. ఇందుకు పంట పొలంలో బలంగా ఏపుగా పెరిగిన మొక్కలను ఎన్నుకొని వాటి నుండి మంచి కంకులను ఎన్నుకొని విత్తనాలు భద్రపరుస్తాం. బూడిద వేపాకులు ఉంచి పురుగు పట్టకుండా చూస్తాము. ఆ విత్తనాలకు పురుగు పట్టకుండా బూడిద వేపాకులని విత్తనాలు దాచిన డబ్బాలలో పెడతారంట, పురుగు పట్టదు. ఒకే పంటతో సరిపెట్టుకోకుండా 2-3 రకాల పంటలు కలిపి వేస్తున్నాము. అందువల్ల పంటలు బాగుంటున్నాయి. మా బతుకులు బాగుపడ్డాయి. భూమి తల్లి మంచిగా కనిపిస్తోంది. చేనుకు పోతే ఇంటికి రాబుద్ది కాదు. ఊర్లో అందరం విత్తనాలను ఇచ్చిపుచ్చుకుంటూ మంచిగా పంటలు పండించుకుంటున్నాం. ఈ రకంగా ఎవరిపైన ఆధారపడకుండా వ్యవసాయంకు కావాల్సిన వనరులను స్వయంగా తయారు చేసుకొని పంటను పండిస్తున్నాం. ఇక్కడ తోగాళ్ళు అంటే కందులు, తైదలు అంటే రాగులు, బొబ్బర్లు అంటే అలసందలు. ఇవన్నీ నీరు తక్కువగా అవసరమయ్యే పంటలు. విత్తనాలు మనమే తయారు వాళ్ళే విత్తనాలు సేకరించుకుంటున్నారు కాబట్టి దేశవాళీ విత్తనాలు. వాళ్ళకి సహాయం చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. అంటే ఏ నెలలో ఏ టైంలో ఏ పంటలు వేయాలి అనే సలహాలు, ఏ శాస్త్రీయ పద్ధతిలో పురుగు మందులు తయారు చేసుకొని వాడాలి అనేది చెప్తున్నారు వాళ్ళకి. పండ్లను, కూరగాయలను శుభ్రంగా కడుక్కొని తినాలి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. పంటలు పండడానికి చీడ పురుగుల బారి నుండి పంటలను కాపాడడానికి ఎరువులు వాడతారు. ఇందుకోసం పురుగు మందులు వినియోగిస్తారు. చీడ పురుగుల బారి నుండి పంటలను కాపాడుకునేందుకు ఎక్కువ మోతాదులో పురుగు మందులు కొట్టడం వల్ల పురుగులు మందును తట్టుకునే శక్తిని పొందడమే కాక పంట విషపూరితమవుతుంది. కాబట్టి పండ్లు, కూరగాయలపై ఉన్న ఈ పురుగు మందులను తొలగిపోయేలా కడగకుండా తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా బయట నుంచి కూరగాయలు, పండ్లు ఏవి తెచ్చుకున్నా శుభ్రంగా కడుక్కొని తినాలి. రసాయన పురుగు మందులకు బదులుగా సంప్రదాయ సేంద్రియ పురుగు మందులు అనగా మిరప, వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కషాయం, వావిలాకు కషాయం, పంచగవ్య మొదలగునవి పంటలపై అవసరం మేరకు చల్లాలి. ఇవి సేంద్రియ పురుగు మందులు ఏంటి? మిరప, వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కషాయం, వావిలాకు కషాయం, పంచగవ్య, ఇవన్నీ సేంద్రియ.
నెక్స్ట్ చూడండి, ఇక్కడ వరి పంట రకాలు, కంది పంట రకాలు ఇచ్చిర్రు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఏంటి, పురుగు మందులు వాడకం వల్ల భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది, పెరుగుతుంది అని, అంతే. కీటకాలు చనిపోవడంతో పాటు, హానికర కీటకాలు చనిపోవడంతో పాటు మేలు చేసే కీటకాలు కూడా చనిపోతాయి పురుగు మందులు వాడటం వల్ల. దాంతోపాటు విషపూరితమైతే పంట, అదే కూరగాయలు పండ్లు విషపూరితమైతే. దాంతోపాటు రాను రాను భూసారం తగ్గిపోతుంది, భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం పెరుగుతుంది అని చెప్పారు, అంతే. నెక్స్ట్ పంటలు రకాలు అంటే ఆహార పంటలు, వాణిజ్య పంటలు ఉంటాయి కదా, దాని గురించి ఇచ్చారు ఇక్కడ. మన రాష్ట్రంలో రకరకాల పంటలు పండుతాయి. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలగునవి పండుతాయి. వీటిని ఆహార పంటలు అని అంటారు. వీటితో పాటు పత్తి, జనుము, మిర్చి వంటివి కూడా పండుతాయి. వీటిని వాణిజ్య పంటలు అంటారు. ఆహార పంటలు, వాణిజ్య పంటలు. ఇక్కడ ఒకే పంటలో కూడా అనేక రకాలు ఉంటాయి. జొన్నల్లో పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు ఉంటాయి. అలాగే వరి, మిరప, కంది మొదలైన పంటల్లో కూడా చాలా రకాలు ఉంటాయి అని ఇచ్చిర్రు. వరి రకాలు, కంది రకాలు ఇక్కడ ఇచ్చిర్రు చూడండి. వరిలా IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబ, ఇవి వరి రకాలు. IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబ వరి రకాలు. కంది, ఎర్ర కంది, నల్ల కంది. కంది అనే ఉంది కాబట్టి గుర్తుపడతాము. ఆశ, నడిపి, ఈ రెండు కంది రకాలు. ఈ సాంబ అనేది వరి, సాంబ కంది అనుకుంటాం. ఆశ, నడిపి వరి అనుకుంటాం. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకోకుండా కందిల ఆశ, నడిపి కంది, వరిల సాంబ, బంగారు తీగ, మసూరి, స్వర్ణ, హంస, IR20. ఇక్కడ చూడండి, కొన్ని పంటలు వాతావరణ పరిస్థితులను బట్టి పంటలు ఎట్లా పండిస్తారు, ఎన్ని కాలాలలో పండిస్తారు అనేది ఇక్కడ ఇచ్చిర్రు. కొన్ని పంటలు 2-3 నెలల లోపే చేతికి వస్తే మరికొన్ని పంటలకు సుమారు 6 నెలల సమయం అవసరం అవుతుంది. కొన్ని 2-3 నెలలకు వస్తాయి చేతికి, కొన్ని 6 నెలలు పడుతుంది. వరి, జొన్న, శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. కొన్నిటికి 4 నెలలు పడుతుంది. ఆ 4 నెలలు ఏంటి అంటే వరి, జొన్న, శనగ. వరికి ఎక్కువ నీరు అవసరం అయితే జొన్న, శనగలకు తక్కువ నీరు అవసరం అవుతుంది. ఇవి 4 నెలల్లో చేతికొచ్చే పంటలు వరి, జొన్న, శనగ. కానీ వరికి నీరు ఎక్కువ అవసరం, జొన్న, శనగకి నీరు తక్కువ అవసరం. అయితే నీరు తక్కువ అవసరం ఉండే పంటలని ఆరుతడి పంటలు అని అంటారు, లేదా వర్షాధార పంటలు అని అంటారు. నీరు తక్కువ అవసరం అయితే ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అంటారు. కంది పంటకు సుమారు 6 నెలల సమయం పడుతుంది. కంది కూడా ఆరుతడి పంటే. కంది కూడా నీళ్ళు ఎక్కువ అవసరం లేదు, కానీ కందికి 6 నెలల సమయం పడుతుంది. వరికి, జొన్నకి, శనగలకి 4 నెలల సమయం పడుతుంది. జొన్నలు, శనగలు, కందులు ఆరుతడి పంటలు, అంటే నీళ్ళు ఎక్కువ అవసరం లేని పంటలు. రాష్ట్రంలో పంటలు పండే ప్రాంతాలు అని ఇచ్చిర్రు, మ్యాప్ ఇచ్చిర్రు. మ్యాప్లో ఏవేవి ఎక్కడెక్కడ పండుతాయని ఇచ్చిర్రు. ఇక్కడ బాక్స్ ఇచ్చి ఇక్కడ రాయమని చెప్పారు, అంతే. అయిపోయింది. ఓకే అండి, 2 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. మన నెక్స్ట్ 2 లెసన్స్ ఇంకో వీడియోలో చెప్పుకుందాము. స్లో అనిపించినా, ఏదైనా మిస్టేక్స్ అనిపించినా సారీ అండి, నేను కావాలని మిస్టేక్స్ చేయట్లేను. బై మిస్టేక్లో ఏమైనా అయితే మాత్రం సారీ, క్షమించండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.